హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక మంచి వీడియో అనే చెప్పాలి. ఇది తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారో కొంచెం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్కు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎస్, ఎందుకంటే తన ఓటింగ్ పెరిగింది. నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత తన ఓటింగ్ ఒక రేంజ్లో పెరిగిందనే చెప్పాలి. అండ్ మొట్టమొదటిసారి ఈ సీజన్లో తనూజాని దాటేశాడు. అది కూడా ఒక 7-8% డిఫరెన్స్ అయితే కనిపిస్తుందన్నమాట. సో అఫీషియల్ ఓటింగ్లో కూడా కళ్యాణే టాప్లో ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. సో వాట్ ఏ కంబ్యాక్ అనే చెప్పాలి నిజంగా. అండ్ నాకు ఈ న్యూస్ విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక మంచి డిజర్వ్డ్ కంటెస్టెంట్ గెలవబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ నిజానికి తను టాస్కులు బాగా ఆడతాడు. ముఖ్యంగా బిహేవియర్ చాలా బాగుంటుంది. జెన్యూన్ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇవన్నీ కలిపి జనాలు అర్థం చేసుకొని చూసి తనకి ఓటింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు టాప్ 1లో కొనసాగుతున్నాడు కళ్యాణ్ పడాలా. సో ఎస్, తనైతే విన్నర్ అవ్వబోతున్నాడు అనే చెప్పాలి. సో ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉంది మరెవరో కాదు, తనూజ పుట్టస్వామి రన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి తనకి. ఎందుకంటే తనకి ఈ సీజన్ 9లోనే అసలు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉందబ్బా ముందు నుంచి కూడా. అండ్ అలా ఇలా ఓటింగ్ అయితే లేదు. 12 వారాలుగా తను టాప్ 1లో కొనసాగుతుంది. అలాంటి తనూజాని బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్కి అయితే రీచ్ అయ్యాడు కళ్యాణ్. బట్ ఇప్పుడైతే తనూజ సెకండ్ ప్లేస్కి అయితే వచ్చిందనమాట. తనూజ ఓటింగ్ ముందు నుంచి అలాగే ఉంది, పెరగలేదు తగ్గలేదు. సో అందుకే తనైతే రన్నర్ పొజిషన్లో అయితే ఉండబోతుంది అని మనకైతే తెలుస్తుందనమాట. తనూజ గురించి చెప్పాలి అంటే నాకు బాగా నచ్చింది తనూజలో ఒక ఫ్రెండ్ విషయంలో తను స్టాండ్ తీసుకునే విధానం, అది కొంచెం నచ్చింది నాకైతే. రీతు విషయంలో స్టాండ్ తీసుకొని మాట్లాడింది కదా, సో ఆ విషయంలో బాగా నచ్చింది. ఇక అంతకు మించి